హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ రెండో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. ఇది నాన్ మ్యాథ్స్ వరకు కూడా బాగా ఉపయోగపడుతుంది. మొదటి గ్రాండ్ టెస్ట్ని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అదేవిధంగా ఈ వీడియో చివర కూడా డిస్ప్లే అవుతుంది. మరి మూడో గ్రాండ్ టెస్ట్ కూడా ఈ వీడియో చివరిలో మీకు డిస్ప్లే అవుతుందండి. ఒకటోది మూడోది కూడా డిస్ప్లే అవుతుంది. మన టాపిక్లోకి వెళ్తే మొదటి పెట్టండి. క్రింది వాక్యములలో సత్యమగు వాక్యమును గుర్తించము. 1. 2 చే భాగింపబడి ప్రతి సంఖ్య 6 చే భాగింపబడును. 2. ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 5 చే భాగింపబడితేనే ఆ సంఖ్య 5 చే భాగింపబడును. 3. 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2, 5 మరియు 10 చే భాగింపబడును. 4. ఒక సంఖ్య 9 చే భాగింపబడనిచో ఆ సంఖ్య 3 చే భాగింపబడదు. ఇందులో సత్యమగ వాక్యము మనం బాగా చూసినట్లయితే 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా 2తోనూ 5తోనూ 10తోనూ భాగింపబడుతుంది. ఇదే సత్యమైన వాక్యం అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాము. 632,189,457 సంఖ్యలో 10 మిలియన్ల స్థానంలో గల అంకె ఏమిటి? 16283243. ఇవి వందల వరకు ఉంటాయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా వేలు. ఇది మిలియన్, ఇది 1 మిలియన్, ఇది 10 మిలియన్స్, ఇది 100 మిలియన్స్. సో 10 మిలియన్లో ఉన్నటువంటిది 3 అనే ఆప్షన్ అండి. కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ 3 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాణిలో సరికానిది ఏంటి? 1. a/m × a/n = a/m-n. 2. a/m/a/n = a/m-n. 3. a/m n = a/mn. 4. a/0 = 1, a0 = 0. ఇందులో ఈ 3 సరైనవండి. మరి లెక్కలో సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ అయితే 1 అండి. a/m × a/n = a/m+n ఉండాలి, కానీ మైనస్ ఉందండి. a/m × a/n = a/m+n అనేది సరైనది, కానీ ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7,634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎంత? ఇప్పుడు స్థాన విలువకి ముఖ విలువకి తేడా తెలుసుకోవాలండి మనము. స్థాన విలువ అంటే స్థానంలో ఉన్నటువంటి విలువ 6 యొక్క స్థానం 600 స్థాన విలువ. ముఖ విలువ అంటే 6 సో రెండాట్లు మొత్తం అడిగాడు కాబట్టి కలపాలండి. 600 + 6 606. ఆప్షన్ బి 606 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ అండి. 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదం ఏమిటి? మరి చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి ఆప్షన్స్ అయితే చదవడం లేదు నేను. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 5 9 వేసుకోవాలండి. 1 2 3. ఎన్ని అంకెల సంఖ్య పెద్ద సంఖ్య అడిగితే అన్ని 9 వేసుకోవాలి. 3 అంకెల చిన్న సంఖ్య 100 అండి. దీని నుంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తే అంటే మైనస్ చేస్తే 99,899 వస్తుందండి. అది ఆప్షన్ డిలో 4లో ఉంది. ఇదేనండి ఆన్సర్. మరి సబ్ట్రాక్షన్ చేయాలి. మరి నెక్స్ట్ బిట్ చూస్తే రాము ఒక మొబైల్ ఫోనును 3,300 రూపాయలకు కొని దానిని 700 రూపాయలతో రిపేర్ చేయించి 300 రూపాయలకు అమ్మెను. అయినా అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత? బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే 3,300 రూపాయలకు కొన్నాడండి. అలాగే దానిని రిపేర్ 700 రూపాయలు పెట్టి చేశాడు. ఇప్పుడు కొన్న వెల ఎప్పుడు కూడా ఈ రెండింటిని కూడా మనం ప్లస్ చేయాల్సి ఉంటుందండి. అంటే 4,000కి కొన్న వెల అండి. మరి అమ్మిన వెల 3,000 అండి. ఇప్పుడు మనకి నష్టము 1000 రూపీస్ కదండి. ఇప్పుడు నష్ట శాతానికి సూత్రము నష్టముపై కొన్న వెల × 100 అని వేసుకొని మనం చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. అది మొత్తం 25% వస్తుందండి ఆన్సర్ అయితే. సార్ నష్టం తెలిసిపోయింది, నష్టము 1000 అని తెలిసిపోయింది, కొన్న వెల తెలిసింది. నష్ట శాతానికి సూత్రము నష్టము బై కొన్న వెల × 100 అండి. ఈ సూత్రం వేసుకొని చేయాలన్నమాట.
మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక చతురస్రమునకు నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. మరి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక చూడండి, ఇక్కడ మనం ఒక పట్టికని తయారు చేసి పెట్టాను. చతుర్భుజానికైతే 5 కొలతలు కావాలండి. సమాంతర చతుర్భుజానికైతే 3 కొలతలు, రాంబస్కి అయితే 2, దీర్ఘచతురస్రానికైతే 2, ట్రెపీజియానికైతే 4, అదేవిధంగా చతురస్రానికైతే 1 కొలత కావాలండి. ఇప్పుడు మనకి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చతురస్రానికి ఎన్ని కొలతలు కావాలి అన్నాడు, కాబట్టి మనకు ఇప్పుడు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఆప్షన్ 1 1 కొలతే కావాలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 9y + 5 = 15y - 1 అయినా y యొక్క విలువ ఎంత? ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే చరరాశులు, స్థిర రాశులు అని ఉంటాయండి. చరరాశులని ఈ యొక్క నెంబర్లన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని రావాలి. ఈ వైలన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని రావాలండి. తీసుకుని వస్తే 6y = 6 అని వస్తుందండి. సో y వాల్యూ 1 వస్తుందండి. మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి సమ్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతుంటాయి. ఇది తుల్య సమీకరణాలు అంటారండి ఇలాంటి వాటిని. నెక్స్ట్ 99 పెట్టండి. క్రింది వానిలో ఏకాంతర కోణాల జతలు. చూడండి, ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది, ఒక తిర్యగ్రాక్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. వీటి గురించి తెలియాలంటే మనం ఇటువంటి బొమ్మ ఉన్నటువంటిది ఏకాంతర కోణాలు, సదృశ్య కోణాలు ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు నేను ఒకటి తయారు చేసి మీకు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ సేమ్ అటువంటి బొమ్మ చూడండి. ఇక్కడ ఏకాంతర కోణాలు, అంతర కోణాలు, శీర్ష కోణాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సదృశ్య కోణాలు అంటే సదృశ్య కోణాలు అయితే 1 5 అండి. అంటే ఇది కలిపితే ఎలా ఉన్న కోణాలను సదృశ్య కోణాలు అంటారు. మరి ఏకాంతర కోణాలు అంటే 3 5 అండి. ఇక్కడ ఉన్నటువంటి 3, ఇక్కడ ఉన్న 5 ఇవి ఏకాంతర కోణాలు అండి. అదేవిధంగా ఈ పైన ఉన్నటువంటి 4, ఈ ఉన్నటువంటి 6, ఈ 4 6 3 5 అనేవి ఏకాంతర కోణాలు అండి. ఇవి మీకు అర్థం కావడం కోసం నేను ఈ యొక్క డయాగ్రామ్ని ఫోటో తీసి మీకు పెట్టడం జరిగింది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. క్వశ్చన్లో చూసినట్లయితే ఆన్సర్ చూసినట్లయితే ఈ 3కి ఈ 6 ఏకాంతర కోణం అవుతుందండి. అదేవిధంగా ఈ 4కి 5 ఏకాంతర కోణం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అవుతుందండి. ఒకసారి నేను పెట్టినటువంటి ఇది కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. x² ఈ ఫార్ములా ఈ యొక్క సమ్ము ఎలా ఉందంటే a⁴m n రూపంలో ఉంది. a⁴m × n అండి. అంటే 2 × 3 అంటే x⁴6 అనేది ఆన్సర్గా చూసుకోవచ్చండి మనం. అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక త్రిభుజంలోని 3 కోణాలు 1:4:5 నిష్పత్తిలోనున్న ఆ కోణాలు ఏంటి అన్నాడు. ఒక త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అండి. కానీ ఇక్కడ నిష్పత్తులు ఇచ్చింది 1 4 కలిపితే 5 5 5 10. సో 180ని 10తో డివైడ్ చేస్తే ఒక్కొక్క కోణం 18 డిగ్రీలు వస్తుందండి. సో 1 18, 4 18 72, 5 18 90, 1 ఉంది కాబట్టి ఇది 18. సో ఈ విధంగా మనం 18 72 90 అంటే ఆప్షన్ 1లో మనకు ఆన్సర్ని అయితే చూసుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 0.00345 యొక్క ప్రామాణిక రూపం. ఇటువంటి మోడల్ సమ్ ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ 1లో కూడా వచ్చింది. మరలా చెప్తానండి. ఇక్కడ ఉన్నటువంటి 0 పాయింట్ ఎక్కడ ఉందన్నది మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. కరెక్ట్గా 3కి 4కి మధ్యలోకి తీసుకొని రావాలి. ఈ రెండింటికి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3.45 × 10⁻³ అనేది ఆన్సర్ కింద తీసుకోవాలండి.
పవర్ 3 అని తీసుకుంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుందండి. -3 తీసుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 103ది 3 సెంటీమీటర్ ఇంటూ 3 సెంటీమీటర్ ఇంటూ 3 సెంటీమీటర్ కొలతలు గల 2 ఘనమనులు పక్కపక్కగా పేర్చగా ఏర్పడిన దీర్ఘ ఘనాకారపు పొడవు, వెడల్పు, ఎత్తుల వరుసగా 1 666 సెంటీమీటర్స్, 2 636 సెంటీమీటర్స్, 3 633 సెంటీమీటర్స్, 4 333 సెంటీమీటర్స్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 6 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వానిలో రామానుజన్ సంఖ్య ఏది? మరి రామానుజన్ సంఖ్యను చూసుకున్నట్లయితే 1729 అండి రామానుజన్ సంఖ్య. ఇక్కడ పాయింట్ పెట్టాడు కాబట్టి అంటే ఇంటూ 1000తో గుణించాల్సి ఉంటుందండి. 1000 అంటే 10 క్యూబ్ అండి. సో ఆప్షన్లో మనం 1లో చూడొచ్చండి ఆ ఆన్సర్ని. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. కనీసం 3 సౌష్ఠవ రేఖలు లేని పటం ఏది? కనీసం 3 సౌష్ఠవ రేఖలు లేని పటము. సౌష్ఠవ రేఖలు అంటే ఏమిటో తెలియాలండి. ఫస్ట్ వృత్తం ఇచ్చాడు కదండి. వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు గీయవచ్చండి. అంటే ఒకవైపు గీసిన తర్వాత 2 భాగాలు ఒకేలా ఉండాలి. మరి చతురస్రాన్ని చూసినట్లయితే 4 గీయగలమండి. సమబాహు త్రిభుజానికి గీయాలైతే కానీ 3 గీయగలమండి. కానీ దీర్ఘ చతురస్రానికి మాత్రము 2 గీయగలము. కాబట్టి కనీసం 3 సౌష్ఠవ రేఖలు లేని పటమే దీర్ఘ చతురస్రం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 106ది. ఒక పాఠశాలలో 25 గదులు కలవు. ప్రతి గదిలో 12 బెంచీలు కలవు. ప్రతి బెంచుపై గరిష్టంగా 3 విద్యార్థులు కూర్చుంటారు. అయినా ఆ పాఠశాలలోని బెంచీలపై గరిష్టంగా కూర్చొనగల విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఆప్షన్ 1 600, ఆప్షన్ 2 1200, ఆప్షన్ 3 900, ఆప్షన్ 4 1000. మరి ఏమీ లేదండి. ఇక్కడ 3 ఉన్నారు. ఒక్కొక్క బెంచ్కి 12 బెంచులు, 3 12 36 ఉంది. 36 అవుతుంది. 36 × 25 చేస్తే 36 × 25 చేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఆన్సర్ అయితే 900 అండి. మీరు మల్టిప్లై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పెట్టండి. ఏకాంతర కోణాల జతలు సమానమైతే ఆ రేఖలు ఏమవుతాయి? 1 విలోమ రేఖలు, 2 సమాంతర రేఖలు, 3 అడ్డుగీతలు, 4 నిలువ రేఖలు. మరి ఆన్సర్ ఏకాంతర కోణాల జతలు సమానమైతే సమాంతర రేఖలు అవుతాయండి. సమానమైతే సమాంతర రేఖలు అవుతాయి. ఇది డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 27⁻⁻4ను 3 భూమిగా గల ఘాత రూపంలో వ్యక్తపరచగా 3⁻12, 2 3⁻9, 3⁻12, 3⁻8. మరి ఇక్కడ 27⁻⁻4ని తీసుకున్నట్లయితే ఈ 27ని 3 క్యూబ్ అని రాయొచ్చండి. అంటే 3 కింద రాయమన్నాడు కాబట్టి ఘాతం భూమి 3గా రాయమన్నాడు కాబట్టి ఇక్కడ ఈ -4 వేస్తున్నానండి. ఇది 3 క్యూబ్ హోల్ పవర్ -4 అనేది a⁻m హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి a⁻mn అంటే 3 4 12 అండి. అంటే -12 అండి. ఇది ఆన్సర్లో ఆప్షన్ 1లో ఉందండి. 3⁻12. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 109వ బిట్టు. ప్రతి భుజము 6 సెంటీమీటర్గా గల 2 ఘనములను జత చేయగా కొత్తగా ఏర్పడిన దీర్ఘ ఘనము సంపూర్ణ తల వైశాల్యము చదరపు సెంటీమీటర్లు చెప్పాలి. 1 630 చదరపు సెంటీమీటర్లు, 2 360 చదరపు సెంటీమీటర్లు, 3 660 చదరపు సెంటీమీటర్లు, 4 600 చదరపు సెంటీమీటర్లు. మరి ఇది దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము కనుక్కోవాలి. సో 2 ఘనాలు ఇచ్చాడు. ఇప్పుడు వాటిని మనం ఘనాలు కనుక్కొని వాటి యొక్క ఆన్సర్ని పరిశీలించినట్లయితే ఆన్సర్ 360 చదరపు సెంటీమీటర్లు వస్తుందండి. ఇక్కడ మనకు కావాల్సిన సూత్రం దీర్ఘఘన సంపూర్ణ తల వైశాల్యం కావాలండి. లేకపోతే 2 ఘనాలను ఏర్పరిచినప్పుడు ఒక్కొక్క ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కొని 2 కలిపేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పెట్టండి. 8086 ఇక్కడ విస్తారణ రూపం ఇచ్చాడండి. A1000 + B100 + C10 + D1. సో
సి గదిలో ఏమి ఉండాలి? సి అన్నది 10లో ఉంది, 10వ స్థానంలో 8 ఉంది కాబట్టి ఆప్షన్ 3 8 అండి. ఇది ఒక విస్తరణ రూపంలో ఉన్నటువంటి సమ్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక నీళ్ళ ట్యాంకును నింపడానికి 6 కుండల నీరు లేదా 96 జగ్గుల నీరు అవసరమవుతాయి. అయినా ఒక కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరం? 1 12, 2 26, 3 9, 4 16. ఇక్కడ 6 కుండల నీరు 96 జగ్గుల నీరుకు సమానం. కాబట్టి ఒక కుండ కావాలి అంటే భాగాహారం చేయాలి, 96/6 చేయాలి. 6 చేస్తే 6 16 96. ఆప్షన్ 4 16. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 112ది 11 1/5, 11 1/3, 11 1/7 మరియు 11 1/9లలో పెద్ద సంఖ్య ఏది? ఇక్కడ చూడండి, చాలా పెద్ద సంఖ్య ఏది అని అనడం జరిగింది. ఆప్షన్ 1 11 1/3, ఆప్షన్ 2 11 1/5, ఆప్షన్ 3 11 1/7, 4 11 1/9. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 అండి. ఇక్కడ అన్నీ కూడా 12లో 11లో ఉన్నాయండి. సో ఇక్కడ భిన్నాలని మనం చెక్ చేసుకోవాలి. హారంలో లవాలు అన్నీ ఒకట్లే ఉన్నాయి, హారాలు మాత్రం ఏది చిన్నదైతే అదే పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 11 1/3 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5వ తరగతిలో గల 52 మంది విద్యార్థుల్లో 18 మందికి యాపిల్ పండ్లు అంటే ఇష్టం. దానిని గణన చిహ్నాల్లో చూపిస్తే, అంటే ఇక్కడ 18ని గణన చిహ్నాల్లో చూపించాలండి. అంటే ఒక 5 2 5 3 5 3 అంటే 18 అండి. ఇది ఆన్సర్ అవుతుందండి. గణన చిహ్నాలు అంటే ఇవే. ఇది 2018లో వచ్చినటువంటి పేపర్ అండి, ఎగ్జామ్ మోడల్ పేపరు. మరి 2 పూరక కోణాల భేదము 42 డిగ్రీలు అయినా వానిలో పెద్ద కోణం ఏమిటి? 1 69 degrees, 2 180 degrees, 3 111 111 డిగ్రీలు, 4 110 డిగ్రీలు. ఇక్కడ చూసినట్లయితే 2 పూరక కోణాలు మొత్తం x డిగ్రీలు ప్లస్ y డిగ్రీలు. ఈ 2 కోణాలని xy అనుకున్నాం. 2 కలిపితే 90 డిగ్రీలు అవ్వాలండి. ఇక్కడ ఈ 2 పూరక కోణాల భేదం 40 డిగ్రీలు ఇచ్చాడండి. అంటే x డిగ్రీలు మైనస్ y డిగ్రీలు. సో ఎంత అండి? 42 డిగ్రీలు. ఈ రెండింటిని కూడా క్యాన్సిలేట్ చేస్తే 2x = 132 వస్తుందండి. సో x = 66 అండి. కాబట్టి ఇది 66 అయ్యిందంటే సో ఆప్షన్లో దగ్గరగా ఉన్నటువంటి ఈ నెంబర్ని మనం వేసుకోవచ్చండి. అంటే ఆప్షన్ రాంగ్ ఇవ్వడం జరిగింది, కానీ ఆప్షన్ 1 16 అనే వేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్యార్థి కారణాంకములు కనుగొనుటలో మౌఖిక గణనలను వేగంగాను ఖచ్చితంగాను చేయను. ఈ వాక్యం సూచించే లక్ష్యం ఏమిటి? 1 నైపుణ్యం, 2 వినియోగం, 3 వైఖరి, 4 అవగాహన. మరి ఆన్సర్ చూసినట్లయితే గణనలను వేగంగాను ఖచ్చితంగాను చేస్తారు కాబట్టి నైపుణ్యం ఉంది. ఆప్షన్ 1 నైపుణ్యము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక సమస్యలో ఏమి కనుక్కోవాలి, ఏమిచ్చారు, ఎలా కనుక్కోవాలి అని వివిధ సోపానాలుగా విభజించి పరిష్కరించే పద్ధతి ఏమిటి? 1 సదృశ పద్ధతి, 2 ఆశ్రయాల పద్ధతి, 3 పునః ప్రవచనాల పద్ధతి, 4 విశ్లేషణ పద్ధతి. మరి ఆన్సర్ చూసినట్లయితే విశ్లేషణ పద్ధతి అండి. విశ్లేషణలోనే ఏమి కనుక్కోవాలి, ఏమి ఇచ్చారు, ఎలా కనుక్కోవాలని విశ్లేషణ చేయగలుగుతాం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గోళము అను పాఠమును బోధించుటకై పూర్వజ్ఞానముగా విద్యార్థిని వృత్తమును గూర్చి అడుగుట ఈ క్రింది హర్బర్ట్ పాఠ్యపథక సోపానాన్ని సూచిస్తుంది. 1 సన్నాహము, 2 విశదీకరణము, 3 పునర్విమర్శ, 4 వినియోగము. మరి దీనిలో చూసినట్లయితే పూర్వజ్ఞానము అన్నాడు కాబట్టి ఈ పాఠానికి సన్నిధులు చేయాలి, అంటే సన్నాహం కావాలి. కాబట్టి ఆన్సరు సన్నాహము. హెర్బర్ట్ చెప్పినట్టు
హెర్బర్ట్ పాఠ్యపథక సోపానములో ఆప్షన్ 1 సన్నాహం అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో సెకండరీ స్థాయిలో ప్రస్తుత గణిత విద్యా ప్రణాళిక ఈ పద్ధతి ఆధారంగా రూపొందించబడింది. 1 శీర్షిక ఉపగమనం, 2 ఏకకేంద్ర ఉపగమనం, 3 సర్పిల ఉపగమం, 4 సమ్మిళిత ఉపగమం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఏకకేంద్ర ఉపగమం అండి. అంటే ఏకకేంద్ర ఉపగమం అంటే ఏంటన్నది డౌట్ రావచ్చండి మీకు. ఒకే కేంద్రం ఉండదు వృత్తం కూడికలు కొద్దిగా అండి. ఇప్పుడు సపోజ్ భిన్నాల గురించి చూస్తే క్రమభిన్నం ఒక క్లాసులోని, అపక్రమ భిన్నం మరో క్లాసులోని, మిశ్రమ భిన్నాలు, ఈ విధంగా ఏకకేంద్ర పద్ధతి అంటారు దీన్నే. సో ఈ ప్రస్తుత గణిత విద్యా ప్రణాళిక అనేది ఈ విధంగానే ఆధారపడి ఉంటుందండి. మనం అకర్ణీయ సంఖ్యలు చూసుకోండి, కారణాంకాలు చూసుకోనండి, కూడికలు చూసుకోనండి, ఈ విధంగా ఏకకేంద్ర ఉపగమనంలోనే మనకి పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించబడింది. మరి నెక్స్ట్ పెట్టండి. విద్యార్థి గ్రాఫ్లను 2D పటాలు 3D పటాలను చదువుతాడు, విశదీకరిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణాలను సూచిస్తుంది. 1 కారణాలు నిరూపణలు, 2 వ్యక్తపరచడం, 3 దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం, 4 అనుసంధానించడం. మరి ఆన్సర్ చూసినట్లయితే దృశ్యీకరణ. 2D పటాలు 3D పటాలు చదువుతున్నాడంటే దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం అనేది తనకి వచ్చినటువంటి విద్యా ప్రమాణము. లాస్ట్ పెట్టండి. మీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన విధానం ఏమిటి? 1 చెక్ లిస్టులు, 2 సాంఘిక మాపని, 3 రేటింగ్ స్కేల్, 4 ఇంటర్వ్యూ. మరి ఎంత మంచి వీడియోలని, ఇంత మంచి బిట్లను అందిస్తున్న ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఆన్సర్ ఏకాకిగా ఉండే వాళ్ళని గుర్తించడానికి మూల్యాంకన సాధనమే సాంఘిక మాపని. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.